జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1లో సిఎస్పిలో ఉన్న బొగ్గు నిల్వల్ని చూసేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. బొగ్గు గనుల్ని పరిశీలించేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడంపై హరీష్ రావు మండిపడ్డారు. సింగరేణి RG1లో సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం 5 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా 50,000 కూడా లేదని తమకు సమాచారం వచ్చిందన్నారు హరీష్ రావు. వాటిని చూసేందుకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసుల్ని ప్రశ్నించారు. అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికే పోలీసుల్ని అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు హరీష్ రావు. వాగ్వాదం అనంతరం తిరిగి అక్కడి నుంచి మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోయారు. అంతా బరాబర్ ఉంటే అక్కడ చూడడానికి ఏమొచ్చింది ఏం తప్పేముందో జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై సది కింది బెట బొగ్గు నిల్వలు ఉండుంటే 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం పోతుంటది కరెక్టే. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 లేదు. నిన్న మా కార్మికులు పోయి వచ్చి నాకు ఫోన్ చేసిండ్రు 50,000 కూడా లేదన్నా.